తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తిని నేటి తరానికి అందించాలని ప్రముఖ కవి, రచయిత బెల్లి యాదయ్య అన్నారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పాఠ్యాంశాలుగా తీసుకురావాలని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా ఆదివారం నల్గొండ పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతాన్ని తెలుసుకోకుండా భవిష్యత్తును నిర్మించలేమని, తెలంగాణ చరిత్ర తెలుసుకున్నప్పుడే భవిష్యత్ కార్యాచరణ రూపొందించగలమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 3 అంచెలుగా సాగిందని, 1941 నుండి 46 వరకు భావజాల వ్యాప్తి, 1946 నుండి 48 వరకు ప్రత్యక్ష పోరాటం, 1948 అనంతరం తెలంగాణలో దున్నేవాడికే భూమి కావాలన్న లక్ష్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని 1951 వరకు కొనసాగించిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అనేక వక్రీకరణలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నదని, దీనిని అడ్డుకోవాలని అన్నారు. వాస్తవ చరిత్రను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు మేరెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, అలుగుపల్లి రామచంద్రారెడ్డి, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూకుడాల గోవర్ధన్, సాగర్ల సత్తయ్య, సిలివేరు లింగమూర్తి, వెంకట్, సిపిఎం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, పగడాల నాగేందర్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, బండారు శంకర్, నామ వెంకటేశ్వర్లు, ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి నర్సిరెడ్డి, టాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్, బరిగల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనం జరగనుంది. ముఖ్యంగా ఈ కవి సమ్మేళనంలో సాయుధ పోరాట స్ఫూర్తితో నల్గొండ జిల్లా కవులు పునరంకితమై మళ్ళీ భూమి కోసం, భుక్తి కోసం, పేదరిక బానిస విముక్తి కోసం ఆనాడు అమరులు ఏ త్యాగాలకైతే పూనుకొని త్యాగం చేసినారో వాళ్ళందరి స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మళ్ళొకసారి కవులు తమ కవితాగానాన్ని వినిపించనున్నారు. ఈ సందర్భంగా ఒక 58 ఏళ్ల ఈ మట్టి బిడ్డగా నేను తెలంగాణ విమోచనోద్యమ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని ఆత్మార్పణ చేసిన ప్రతి మహిళకు, ప్రతి పురుషుడికి, ప్రతి అమరవీరుడికి నేను జోహార్లు అర్పిస్తూ, నిజానికి తెలంగాణ సాయుధ పోరాటం అనేది మట్టి బిడ్డలు, కూలినాలి, పేద జనం మార్క్సిజం స్ఫూర్తితో, సోషలిజం స్ఫూర్తితో జరిగిన ఒక గొప్ప పోరాటం. అది తెలంగాణకే కాకుండా భారతదేశంలో అనేక సామాజిక ఉద్యమాలకి, తర్వాత అనేక రకాల చైతన్యాలకి కారణంగా నిలిచినటువంటి ఉద్యమం. దొడ్డి కొమరయ్య, బందగి వాళ్ళ అమరత్వం మొత్తానికి హైదరాబాద్ రాష్ట్రంలో నాడు గొప్ప చైతన్యం రగిలించింది. దాదాపు 10,000 గ్రామాల్లో వెట్టి చాకిరి నుంచి ప్రజలు విముక్తయ్యారు. లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది. పేదరిక నిర్మూలన జరిగింది. నిజానికి ప్రజలు తమకు తాముగా పోరాడి సాధించినటువంటి విప్లవం ద్వారా వాళ్ళు బంధవిముక్తులు కావడం, వాళ్ళ స్వేచ్ఛను తెచ్చుకోవడం, వాళ్ళు భూమిని సొంతం చేసుకోవడం, భూఫలాల్ని అనుభవించడం అనేది తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి ఒక గొప్ప స్ఫూర్తి. ఎక్కడ పేద ప్రజలకు, ఎక్కడ శ్రామికులకు, ఎక్కడ కర్షకులకు, ఎక్కడ కార్మికులకు ఏ రకమైన ఇబ్బందులు జరిగినా కూడా కమ్యూనిస్టు పార్టీలు తమ వంతుగా పాత్ర పోషిస్తున్నాయి. అట్లా పోషిస్తున్న క్రమంలో ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో ఇవాళ కవి సమ్మేళనం, ఇవాళ కమ్యూనిస్టులకు మద్దతుగా కవి సమ్మేళనం జరుగుతుంది. కవులు అద్భుతమైన తమ కవితాగానాన్ని వినిపించున్నారు. తెలంగాణ వీర సాయుధ పోరాటం స్ఫూర్తితో ఈరోజు ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో వారోత్సవాల సందర్భంగా ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే చరిత్రను మారుస్తున్నటువంటి ఈ రోజుల్లో చరిత్ర మరుగున పడిపోవడమే కాకుండా దాన్ని మార్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. నిజమైనటువంటి పోరాట యోధులంతా కూడా ఏదో ముస్లిం వ్యతిరేక ఉద్యమంగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడము, తర్వాత వాస్తవ చరిత్రను అందరికీ మరొక్కసారి గుర్తు చేయడం, మననం చేయడం, ఆ స్ఫూర్తితోనే కవి సమ్మేళనం ఇక్కడ కొనసాగించడం. ముఖ్యంగా ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రంగా అతని భార్య, అతను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులుగా దీన్ని వాళ్ళ యొక్క వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని మనం కూడా వాళ్ళ యొక్క జ్ఞాపకాలను ఇక్కడ చిరస్థాయిగా నిలిపేటువంటి ఉద్దేశంతోనే ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం. కవి సమ్మేళనంలో ఉన్నటువంటి ఒక 10 వాక్యాల్లో చెప్పలేనంత గూఢార్థాన్ని ఇమిడుస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆ భావకతను, వీర తెలంగాణ పోరాటాన్ని ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ మరొకసారి ఆ అమరులకు చేసినటువంటి త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో కవి సమ్మేళనం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి
ప్రముఖ కవులందరూ హాజరై ఈ సాయుధ పోరాటము ఏ ఉద్దేశంతో జరిగింది, తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి రైతులకు వీరులందరికీ కూడా జోహార్లు అర్పించడానికి తమ కవితల ద్వారా ఈరోజు వినిపించేటువంటి అవకాశం ఈ సమావేశంలో ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వీరుల్ని స్మరించుకుంటూ భవిష్యత్తులో ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అనేది వక్రీకరించ ఉండటానికి వాస్తవ పరిస్థితిని తెలియజేయటానికి ప్రజలందరికీ కవులందరూ సమీకరించి కవుల ద్వారా ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కవి సమ్మేళనం నిర్వహించబడింది.